చరిత్రలో హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం చదవండి. నీటిగా చదవండి. యెహెజ్కేలు గ్రంథము 18:31. విడిచి నూతన హృదయమును. చాలు, స్తోత్రం. ఒకప్పుడు చెడ్డ క్రియలు చేశారు, ఇప్పుడు ఏం చేయాలి? చెడ్డ క్రియలన్నీ మానేసి ఏం తెచ్చుకోవాలట? నూతన బుద్ధి. స్తోత్రం. ఏ బుద్ధి? నూతన హృదయమును, నూతన బుద్ధి. ఈ బుద్ధి అనే విషయంలో ఒక 4 విషయాలు చెప్తాను. తప్పిపోయినోడికి ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చినప్పుడు వచ్చాడంట. మరి బుద్ధి వస్తే వాడు దేవుడి దగ్గరికి వస్తాడు. స్తోత్రం. పశ్చాత్తాపడతాడు, జీవితాన్ని సరి చేసుకుంటాడు. వాడికి బుద్ధి రావాలి. ఏం రావాలి? చాలామంది ఉన్నాయి, కొన్ని బండ సామెతలు ఉన్నాయి, చెప్పడం నాకు ఇష్టం లేదు. బుద్ధి రావాలి. తండ్రితో గొడవ పడ్డాడు, ఆస్తంతా పట్టుకుతో వేశాడు, వెళ్ళడా లేదా? అంతా అయిపోయింది. లాస్ట్కు పందులు పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు, ఆయన అవలా. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలిసి లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటాడు. తప్పిపోయినాడు, అందుకే తప్పిపోయిన కుమారు అన్నాడు. ఎంతమంది తప్పిపోయారు? దేవుళ్ళ నుండి, ప్రభువుల నుండి రక్షణ పొందుకొని ఆయనలో జీవిస్తూ. ఆ యెహెజ్కేలు గ్రంథం 18:31లో ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు తప్పిపోయారు, ఎన్నోసార్లు దేవుడికి దూరమయ్యారు. వాళ్ళ నూతన బుద్ధి అంతా పాడైపోయింది. నూతన హృదయం పోయింది, నూతన బుద్ధి పోయింది. ఈరోజు నీ హృదయం నూతనంగా ఉంటే, నీ బుద్ధి నూతనం కలిగి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందో 3 విషయాలు చెప్తాను. స్తోత్రం. ఎందుకంటే చాలామందికి బుద్ధి లేదు. అందుకే యెహెజ్కేలు గ్రంథకర్త ద్వారా దేవుడు రాయించాడు. చదవండి, ఇప్పుడు చదవండి. మీరు జరిగించిన ఏ క్రియలంట? చూసారా? క్రమం లేని క్రియలు ఏమన్నాడు? అక్రమ క్రియలు. చాలాసార్లు అక్రమ క్రియలు చేస్తున్నారు. క్రమం కానిది, దేవునికి అయిష్టమైనవి క్రియలంటే పనులు. అది పాపం కావచ్చు, పాపపు ఆలోచనలు కావచ్చు, చెడ్డ పనులే కావచ్చు. దేవునికి వ్యతిరేకమైన వేదైనా అది అక్రమ క్రియలు. ఈ అక్రమ క్రియలు చేసేవాడిని దేవుడు దీవించాడండి. సరే, అక్రమ క్రియలు చేసిన ఎవరు నీతిమంతులు లేరు, కానీ నీవైనా నేనైనా వాక్యం వింటున్న మీరైనా వాక్యం బోధించిన మేమైనాను ఒకవేళ అక్రమ క్రియలు చేస్తే ఉన్న ఆశీర్వాదాలు ఉండవండి. నాకు కొద్ది మంచి లీవ్ చేస్తా, పెయిన్ వస్తుంది, కొద్ది వాటర్ ఇవ్వండి, గ్లాస్ అలాగిచ్చాను తీసి. హల్లెలూయా. ఈరోజు వాక్యం మాట్లాడకూడదు అంటే దేవుడు మాట్లాడమన్నాడు. హల్లెలూయా. ఈ అక్రమ క్రియలను విడిచిపెట్టి నూతన హృదయంతో ఉంటే, నూతన బుద్ధి కలిగి ఉంటే, స్తోత్రం, మీ కుటుంబాలు బాగుంటాయి. కుటుంబ పరంగా బాగుంటారు, వ్యక్తిగతంగా బాగుంటారు. మీరు మీ జీవితంలో ఎప్పుడు వినని కనని ఆశ్చర్య కార్యాలు చూస్తారు. అది నేను చూశాను. అందుకన్నాడు, ఓ ఇశ్రాయేలులారా, మీ అక్రమ క్రియలను విడిచిపెట్టండి, వదిలేయండి. ఒకప్పుడు చేశారు, దేవుళ్ళు ఉండి కూడా మళ్ళీ చేస్తున్నారు, రక్షణ పొందుకునే చేస్తున్నారు, ప్రభువులో ఉండి కూడా చేస్తున్నారు, ఆత్మ పొంది కూడా చేస్తున్నారు. వ్యతిరేకమైన క్రియలు మీరు చేస్తున్నారు. ఒక హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి. స్తోత్రం.
ఎప్పుడైతే నూతన హృదయం నూతన బుద్ధి ఉందో వాళ్ళు బాగుంటారండి. అందుకే తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడలేని ఆదరణ కొడుకు దొరికింది. దేవుని స్తోత్రం. వాడు ఇంకా చాలా దూరంగా ఉన్నప్పుడు తండ్రి చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, అవునా, నూతన వస్త్రం ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు. చెప్పండి, ఉంగరము తొడిగించాడు, ఇవ్వలేదా? పాదాలకి జోళ్ళు చెప్పులు ఇచ్చాడు, కురవీని దూడ వధించాడు. నడలేదు చెప్పండి. ఇవన్నీ ఒకటి వివరించడం టైం లేదు, కానీ ఇల్లంతా ఊళ్ళంతా ఆశీర్వాదాలే. దేవుని స్తోత్రం. ఇంట్లో ఉన్నోడికి లేదు, బయటికి వెళ్ళి వచ్చినాడు, లోకం రుచి చూసి ఇప్పుడు మార్పు చెందాడు, బుద్ధి వచ్చింది, నూతన హృదయం నూతన బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఇవన్నీ దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. తండ్రి అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? పరమ తండ్రి అయిన యేసయ్య. దేవుని స్తోత్రం. అందుకే ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉండేరి. ఇవన్నీ ఉదాహరణలు మాట. పరమ తండ్రి ఇంటికి ఎవరైతే తిరిగి వస్తారో నీ ఇంట్లో కొదువు ఉండదు, కురవీని దూడతో భోజనం, ఉంగరము, వస్త్రములు, జోళ్ళు, స్తోత్రం, సమాధాన సంబంధమైన సిద్ధ మనసు అనే జోడు స్వార్థ కోసం. ఎన్ని దేవుడిస్తాడండి? బుద్ధి లేకపోతే ఏది రాదు. అన్నీ ఎత్తుకోవాలి. రాత్రి ఎత్తుతావు, పగలు ఎత్తుతావు, మధ్య రోజు ఎత్తుకుతావు. ఎత్తుకొని పని లేదు. స్తోత్రం. అది ఎలాగొస్తుందో నీకు తెలియదు, ఎలా తింటావో నీకు తెలియదు, ఈ సంపాదన ఎలా ఉండదో నీకు తెలియదు. అందుకే ఈరోజు ఏం చేయాలి? నువ్వు నూతన బుద్ధి చెప్పండి ఏంటి? నూతన బుద్ధి తెచ్చుకోండి. స్తోత్రం. నూతన బుద్ధి అంటే కొత్త బుద్ధి. చెప్పండి ఏంటి? అందుకే బుద్ధి మారితే, మనసు మారితే, రూపాంతరం చెందితే మీ ఇంట్లో ఉన్న దీవెనలు మామూలుగా ఉండవు. దేవునికి స్తోత్రం. నేను చెప్తాను, ఇన్ని రోగాలతో ఇద్దరున్నా, ఆవిడికి బాగాలేదు, నాకు బాగాలేదు, కానీ మా ఇంట్లో ఏది లోటు లేదు. దేవునికి స్తోత్రం. లోటు లేదండి, లోటు లేదు, తక్కువ లేదు. ఎప్పుడు ఏది కావాలో నా దేవుడికి తెలుసు. స్తోత్రం. ఒట్టి చేతులతో ఆయన దగ్గర వచ్చాను, గట్టి చేతులతో దేవుడు దీవించాడు. అది గొప్ప దీవెన. నాకు అనుభవంతో చెప్తున్నాను. వాక్యం మీకే కాదు, మాకు కూడా. స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు ఏముండాలి? ఒకటో దేవుండాలి, నూతన బుద్ధి. ఈ మాట గుర్తుంచుకోండి. ఏముండాలి? మరి ఎంతమందికి నూతన బుద్ధి ఉంది? నూతన బుద్ధి తెచ్చుకోండి మీరు బాగుపడాలంటే. నూతన బుద్ధి లేకుండా ఎదిగాని కబుర్లాడితే అవ్వదు. కబుర్లాడకండి. నూతన బుద్ధి వచ్చిందా ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి, బ్లెస్సింగ్లు వచ్చేస్తాయి. నువ్వు కోరుకున్నవి నీ దగ్గర ఉంటాయి. స్తోత్రం. యవన బిడ్డలైన వారు, రమేష్ వాళ్ళు 2 పిల్లలు, యోగు వాళ్ళు 2 పిల్లలు, చిన్నప్పుడే వాళ్ళు భయపడి రక్షణ పొందేశారు. దేవుని స్తోత్రం. చూడండి ఎంత చదువులో ఫస్ట్, ఉద్యోగాల్లో ఫస్ట్. చిన్న పిల్లడు 19 సంవత్సరాలకే మా సాత్విక పాలకి జాబ్ వచ్చారా? వాడికి జాబ్ దేవుడు ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి చర్చిలు తుడిచి అన్ని పనులు చేశారు. చేయండి, మీ పిల్లల్ని చేయించాడు. ఇంకొకడు రెడీ అవుతున్నాడు ఇంజనీరింగ్. రమేష్ బాబు ఒక అమ్మాయి సెకండ్ ఇయర్ ఇంటర్, అబ్బాయి 10th. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తకు స్మరణ తెచ్చుకోండి. హృదయాలు దేవునికి ఇవ్వండి. స్తోత్రం. నూతన బుద్ధి తెచ్చుకోండి. కొంతమందికి ఎన్ని చెప్పిన అర్థం కాదు. రక్షణ పొందుకోవడానికి కానీ దేవుళ్ళు మీ పేర్లలో నమోదు చేసుకోవడం లేట్ చేయబాకండి. తినడానికి లేట్ అయినా పర్లేదు, కాసేపు బతకగలరు. పరలోకం పోగొట్టుకుంటే ఎలాగా? దేవునికి స్తోత్రం. అందుకే యేసుకే ప్రార్థన మాట్లాడు దేవుడు, నూతన హృదయం తెచ్చుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి. న్యూ టెస్టమెంట్లో పేతురు మహాశయుడు ఒక మాట అన్నాడు.
మొదటి పేతురు 4:7 చదవండి. ఏముంది? ఫస్ట్ పీటర్ 4th చాప్టర్లో 7వ వచనం. 4:7. అయితే అన్నిటికి అంతము సమీపించి ఉన్నది కాగా మీరు, ఇక్కడ ఏమంటాడు ఆయన? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా. హల్లెలూయా. చూస్తారండి పేతురు గారి మాట. ఏ బుద్ధి కావాలి? అన్నిటికీ అంతము సమీపించేసింది. తాగడానికి, తిరగడానికి, వేసాలు వేయటానికి, అందం చేసేయండి. లాస్ట్ గత అయిపోయిందంతే. అది పాపమైన ఏదైనా అక్కడ ఆపేయండి, ఫుల్ స్టాప్ చేయండి. అన్నిటికీ అంతము వచ్చింది. అంతమందించేసి ఏం చేయాలట? కాగా ఏ బుద్ధి కావాలి? ముందు ఏ బుద్ధి వచ్చింది? నూతన బుద్ధి. ఇప్పుడు ఏ బుద్ధి కావాలి? చూడు, అక్కడ బుద్ధి మారితే ఇక్కడ స్వస్థత బుద్ధి దేవుడు ఇస్తాడు. రోగం లేని, జబ్బు లేని, వ్యాధి లేని బుద్ధి. స్తోత్రం. స్వస్థ బుద్ధి అట. స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి కావాలి. ఆరోగ్యకరమైన బుద్ధి, మేలుకరమైన బుద్ధి, దీవెనకరమైన బుద్ధి. ఈ బుద్ధి నీకుంటే నువ్వు స్వస్థపరచబడ్డావు. స్తోత్రం. ఆత్మీయంగా స్వస్థపరచబడ్డావు. ఈ రోగాలు, జబ్బులు, వ్యాధులు ఉంటే పక్కన పడేయండి. కానీ నీ హృదయానికి స్వస్థత, నీ మనసుకు స్వస్థత, నీ గుండెకి స్వస్థత. అందుకట ఎరిమియాలో 17లో ఒక మాట ఉంటుంది. ఏంటి? 9లో హృదయము మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన మన వ్యాధి తీసేవాడు ఎవరు? దేవుడు. వ్యాధి పోతే గుండె భయపోతే. స్తోత్రం. గుండె చెదిరిన ఆయన ఏం చేశాడు? బాగు చేసి దేవుడు 17:9లో మార్చేప్పుడు ఎనిమిది ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని గ్రహించేవాడు ఎవడు? నరుడు నడినెత్తు మొదలుకొని, అది కాలు మొదలుకొని నడినెత్తు వరకు ఏమైనాడు? వ్యాధి కలిగి ఉన్నాడట. తెలుసు మనకి యెషయా గ్రంథం 1:5 ఉంటుంది ఆ మాట. చాలామందికి ఇవన్నీ తెలియదు. బుద్ధి అంటే ఏంటి? మార్పు చెందిన బుద్ధి, మారు మనసు కలిగిన బుద్ధి, స్వస్థ బుద్ధి. దేవుని స్తోత్రం. చాలాసార్లు తల్లి మొత్తుకుంటా, తెరై బుద్ధి లేదురా, పోతులకు తెలీదా అంట. బుద్ధి వచ్చినప్పుడు అందుకే నూతన బుద్ధి తెచ్చుకోండి. ఒకటి. రెండోది, నూతన బుద్ధి కలిగి ఉన్న ఏమి ఉండాలి? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి. పేతురు అంటున్నాడు, స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారట? మెలకువ కలిగి ప్రార్థన. స్తోత్రం. అన్నిటికీ అంతము సమీపించేసింది. అంతమొందించడరా వేసే వదిలేయండి. తప్పులు, పాపాలు ఏం చేస్తారో అవన్నీ పక్కన పడేయండి. స్వస్థ బుద్ధి కలిగిన వారే మెలకువ కలిగి ఏం చేయండి? ప్రార్థించండి. స్తోత్రం. మెలకువ కలిగి ప్రార్థించగలిగితే దేవుడు ఏ కార్యాలు చేస్తానికి నేను చెప్తా. స్తోత్రం. ఇది లేకుండా ఉట్టి ప్రార్థనలు ఎంత చేసినా, దొంగ ప్రార్థనలు ఎంత చేసినా, పిచ్చి ప్రార్థనలు ఎంత చేసినా, అక్రమ క్రియలు చేసినా నీ ప్రార్థనకు జవాబు రాదు. జవాబు రావాలి. దేవుడు అడిగింది ఇవ్వాలి. దేవుని స్తోత్రం. నీకు ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలి? స్తోత్రం. తెలుసండి, పాపం లేకుండా జీవిస్తే ధైర్యం నీకు ఉంటుంది. దోషము లేకుండా జీవిస్తే ధైర్యం నీకు ఉంటుంది. స్వస్థ బుద్ధి నీకు ఉంది కాబట్టి ఎవరికి భయపడే పని లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకు భయపడాలి? నేను పడని వాళ్ళు ఎన్నైనా అంటారు. అంటే అనుకోనివ్వండి. ఎవరు అనుకోండి, నీకేంటి? కొంతమంది కామెంట్లు ఏం పెట్టారంటే, 2 కిడ్నీలు పాడితే బతికున్నాడా? మరి బతికున్నాను. స్తోత్రం. అబద్ధం కాదే, యథార్థమే, నిజం కదా. ఇదిగో నా మనవల్లే తీసుకెళ్ళి హాస్పిటల్కి. డాక్టర్ ఏం చెప్పాడు అడగండి. నా రిపోర్ట్లు రెడీగా ఉన్నాయి.
కిడ్నీకి సంబంధించిన క్రియేటినిన్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా? 8.4 నిన్నటికి. అంటే ఎక్కువ. డయాలసిస్ మంచం మీద ఉండాలి, కానీ నేను ఉండలేదు. దేవుని స్తోత్రం. అది నా స్టేజ్, జబ్బు స్టేజ్. కానీ దేవుడు, నేను ఒకటే ప్రభువా డయాలసిస్కి వెళ్ళను. డయాలసిస్కి వెళ్ళాలంటే ఇక్కడ ఆపరేషన్ చేస్తారు తెలుసు కదా, మెడికల్ వాళ్ళకి. కట్ చేసి అన్ని పెట్టి చూపుల నుంచి రక్తం తీసి ప్యూరిఫై చేసి మళ్ళీ ఎంత నరకం అది. చస్తే పరలోకం, ఉంటే సేవ. ఇక్కడ కనుమూసి అక్కడ తెలుసు అద్దా ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఏముంది, పిల్లలకి సెటిల్ చేశారు, 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. సరే మన వాళ్ళు ఉన్నారు, అప్పుడు దాకా వచ్చిన వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా నేను చేస్తాను, సంబంధాలు చూస్తాను. నన్ను బతికుంటే నీకు చిత్తమైతే ఉంచు ప్రభువా, కానీ ఆ నరకం తీసుకెళ్ళొద్దని నిన్న మొన్న ఈ రాత్రి కన్నీళ్ళతో ప్రార్థిస్తాను. స్తోత్రం. అందుకు ఎవరు వాళ్ళు స్వస్థబుద్ధి ఎవరు ఇవ్వాలమ్మా? రోగంతో ఉన్నారా, జబ్బుతో ఉన్నారా, వ్యాధితో ఉన్నారా, ఏ రకమైన రోగం మిమ్మల్ని అంటుకుంటుంది? దేవుని అడగండి. స్వస్థ బుద్ధి గలవారై మెలకువ కలిగి, అది పౌలు పేతురు గారు ఒక అక్రందన. దేవునికి స్తోత్రం చేయండి అంటాడు. రెండోది నూతన బుద్ధి, స్వస్థ బుద్ధి. మూడోది చూద్దాం మరి. స్తోత్రం. ఇవన్నీ ఇప్పుడెప్పుడో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చి తెల్లవారుజామున ప్రభుత్వంలో ఏడుస్తుంటే ఏం మాట్లాడాలి ప్రభువా, కళ్ళు సరి కనబట్టలేదు, వాక్యం ఆనుకోవట్లేదు, ఎన్నో ప్రసంగాలు నా మైండ్లో ఇచ్చావు, నాకు జ్ఞాపం చేయమని అడిగాను ప్రభు దగ్గర. దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చాడు. జాస ఉన్నాడు కదా, వాక్యం చెప్తాడులే అని ధైర్యంగా ఉన్నాను నేను. ప్రభు అన్నాడు, ఈరోజు చెప్పు, నువ్వు మాట్లాడు అంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డలు గమనించాను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం చూడండి. నూతన బుద్ధి గలవారు, స్వస్థ బుద్ధి గలవారు ఎలా ఉంటారో చూడండి. 57:19 చదవండి. మూడవది ఏంటట? కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును చూడు సమాధానమును సమాధానమని చెప్పి. హల్లెలూయా. చప్పట్లు కొడు దేవుడు మైపార్చాడు. హల్లెలూయా. ఎప్పుడు కృతజ్ఞత బుద్ధి. స్తోత్రం. కొంతమంది కృతజ్ఞత ఉండదు, కొంతమంది రూపాయి ఇచ్చిన కృతజ్ఞత ఉండదు, కొంతమందికి 1000 రూపాయలు లక్షలు ఇచ్చిన ఉండదు. కొంతమందికి 57:19 ఎస్ఐ. ఏ బుద్ధి చెప్పండి ఇప్పుడు? ఎంతమంది ఉంది కృతజ్ఞత? కొంతమంది చారిస్తే కూరే వాళ్ళని చూస్తాం మనం. కృతజ్ఞత బుద్ధి కలిగి ఉంటే నీకు దేవుడు ఎన్నో ఇస్తాడు. స్తోత్రం. కొంతమంది కృతజ్ఞత ఉండదు, ఏంటి తింటారు వాళ్ళకి ఉండదు, ఇచ్చి తీసుకుంటారు కానీ వాళ్ళకి కృతజ్ఞత ఉండదు, థ్యాంక్ యూ చెప్పారు, వందనలు చెప్పారు, కృతజ్ఞత కలిగి జీవించారు. మంచి బుద్ధి కలిగిన వారు, స్వస్థ బుద్ధి కలిగిన వారు ఏమై ఉంటారు? కృతజ్ఞత బుద్ధి కలిగిన వారు ఉంటారు. మరి నీకు ఏ బుద్ధి ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఉండాలి కృతజ్ఞత. ఎవరైనా ఏదో చిన్న హెల్ప్ చేస్తే ఎలా ఉండాలి? కొంతమంది ఉండదండి, అక్కడ తింటారు, అక్కడే వేసేసి వెళ్ళిపోతారు, తిండి ఇంటి వాసన లెక్క పెడతారు, వాళ్ళకి ఏముండదు, కృతజ్ఞత ఉండదు అనమాట. అందుకే నీకేముండాలి? కృతజ్ఞత అవసరం. దేవుని స్తోత్రం. బాబు నాకు ఇలా చూసారే, ఇలా పెట్టారే, ఇలా చేశారే అలా అనుకుంటారు. ఏదో కోట్లు ఉండదండి. నీకు కృతజ్ఞత బుద్ధి ఉంటేనే దేవుడు నేను దీవిస్తాను. దేవుని స్తోత్రం. కృతజ్ఞత బుద్ధి లేకుండా తిని తాగి నోటుకొచ్చినట్టు చేసి వెళ్ళిపోయి ఇప్పుడు ధనం వచ్చింది, డబ్బు వచ్చింది, వేసలు వేస్తే అవి దేవుడు చూడటం ఉందా? మరి ఆ కృతజ్ఞత బుద్ధి ఉందా? చదువు మరోసారి. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించి దూరస్తులకును సమీపస్తులకును
సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని యెహోవా. ఎవరు చెప్తున్నారు? స్వస్థత దేవుడే ఇస్తారు. దేవుని స్తోత్రం. ఈ 2 కిడ్నీలు పేలైన వ్యక్తికి ఎవరు ఇవ్వాలి? మాట్లాడడానికి అవకాశం లేదు నాకు. ఏమండి, ఆను గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడం 5 నిమిషాలు. ఎంత ఆయాస పడిపోతాను తెలుసా కూర్చోవడానికి. కాలు పట్టేస్తాయి, ఆయాసం వస్తుంది. ఈరోజు ఒక అరగంట 30 గంట 40 నిమిషాలు నిలబడుతుంది. ఎవరు ఇస్తున్నది? దేవుడే స్వస్థత. అసలు ఆయనే శక్తి ఇవ్వకపోతే నేను మాట్లాడగలనా? బోధించినప్పుడు మాట్లాడినప్పుడు దేవుడు ఎక్కడ ఆటంకము పరచట్లేదు. దేవుని స్తోత్రం. ఇది దేవుని వాక్యం కాబట్టి, ప్రభు వర్తమానం కాబట్టి, అందుకే అసలించుచున్నాడు. దూరమైన వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు? సమాధానం. ఇప్పుడు నేను దూరంగా ఉన్నాం 2-3 సంవత్సరాలు. ఇప్పుడు ఏమయ్యావు? ఇచ్చాడా లేదా? నాకు ఏ బుద్ధి వచ్చింది చెప్పండి. ఏ బుద్ధి? కృతజ్ఞత బుద్ధి. స్తోత్రం. మంచి బుద్ధి, స్వస్థత బుద్ధి, కృతజ్ఞతా బుద్ధి. ఈ కృతజ్ఞత బుద్ధి ఎప్పుడైతే వస్తుందో ఎక్కడ లేని సమాధానం ఇంట్లో ఉంటుంది. స్తోత్రం. మన జాస్వా సమాధానం గురించి చెప్పాడు. సొలొమోను అన్న మాటకు అర్థం ఏంటి? సమాధానం. పేరుకి తగ్గడ బ్రతుకులు ఉండవు, జీవితాలు ఉండవు. అందుకే సమాధానం కలిగి ఉంటున్నారా? స్తోత్రం. ఇక కొంతమంది ఇప్పటికీ ఉండరు. ఎవరో మాట్లాడు 100 సార్లు పుట్టేవా? నువ్వేమన్నా నాకు నచ్చింది చేస్తాను. నువ్వేమన్నా చెప్పడానికి? నాకు దేవుడు ఏం చెప్తాడో చేస్తా. నువ్వు చెప్తే నేను విన్ను. స్తోత్రం. కొంతమందికి అర్థం కాదండి. వాక్యములు లోతులు తెలుసుకోవాలి మనం. తర్వాత ఏముంది అందులో? కిందనేముంది? నీళ్ళు ఎవరంట? ఈ బుద్ధి ఉండదు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు. దాని జలములు బురదను మైలను పైకి వస్తుంది. బుద్ధిహీనులే, భక్తిహీనులే. అందుకే బుద్ధి కలిగిన వాళ్ళను బుద్ధి లేని వారికి తేడా. అది 20 వచనం అనుకుంటా. అందుకని అందులో ఎవరో మీరు తెలుసుకోండి. మైల ఉందా? ఇంకా బురద ఉందా? మైలు ఉంటే బురద ఉంటే సరి చేసుకోండి, కడుక్కోండి, శుభ్రంగా ఉండండి. స్తోత్రం. అప్పుడు మీ ఇంట్లో సమాధానం. అత్తకోడల మధ్య సమాధానం, భార్య భర్తల మధ్య సమాధానం, తండ్రి కొడుకుల మధ్య సమాధానం, కాపరి సంఘం మీద సమాధానం. స్తోత్రం. దూరస్తులకి సమీపస్తులు చేసి స్వస్థపరుస్తా నేనే. స్తోత్రం. ఈ మాటలు పట్టుకుని నేను ప్రార్థిస్తున్నాను దేవుని దగ్గర. దేవా, నేను సమాధానం పడ్డాను కదా, స్వస్థతిస్తున్న వాగ్దానం చేశావు కదా, మరి నాకు చేయవనైనా నేను అడుగుతున్నాను దేవుని దగ్గర. స్తోత్రం. వాక్యం ఉంది. ఏ బుద్ధి కలిగి ఉన్నాం మనం? మంచి బుద్ధి ఉందా? స్వస్థత బుద్ధి ఉందా? ఎవరైనా ఏదో మేలు చేస్తే తినేసి వెళ్ళిపోవడం కాదు. ఏం చేయాలి? స్తోత్రం. అబ్రాహం ఇంట్లో దేవుడు వచ్చాడట. ఎవరింట్లో? అబ్రాహం గారు అంటే అప్పన్న గారి ఇంట్లో కాదులేండి, బైబిల్లో అబ్రాహం అంటే మీ ఇంట్లో కూడా వస్తాం. పాపం రాజలక్ష్మి గారి ఇంట్లో వెళ్తే ఎప్పుడు వెళ్ళినా భోజనం చేసి వెళ్ళమని చెప్తారు. ఏనాడు ఖాళీగా పంపరండి. భోజనము పెడతారు, ఏదో పళ్ళు పొలం ఇచ్చి చేతి నిండా ఇచ్చి పంపిస్తారు. వద్దమ్మ ఈ పొలాలన్నా తీసుకెళ్ళండి అయ్యారు అని ఒట్టినేవారు. స్తోత్రం. దేవుడు పొలం. అబ్రాహం గారి ఇంట్లో యేసయ్య వచ్చాడు లేదా? వచ్చి తిని సూరికెళ్ళిపోయాడా? ఏమడిగాడు? నీ భార్య అయినా సారా ఎక్కడుంది? గదిలో ఉంది. అవునా, సరే, మంచి భోజనం పెట్టావు, నాకు కృతజ్ఞత ఉండాలి కదా. ఇన్ని సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నావే. నీ భార్య అయినా సారా ఏం చేస్తుంది? గర్భము ధరిస్తుంది. వచ్చే సంవత్సరం నేను మళ్ళీ వస్తా, అందమైన కొడుకు. హల్లెలూయా. కృతజ్ఞత బుద్ధి. దేవుడు తినేసి వెళ్ళిపోలేదు, వాళ్ళని దీవించి. అందుకే సేవకుడు మీ ఇంటికి వస్తే మీరు ఇచ్చింది తిని ఊరికి వెళ్ళిపోవడం. ఏముండాలి? ఆశీర్వాదం, కృతజ్ఞత, స్తోత్రం.
అబ్రాహాము కృతజ్ఞత కలిగి ఉన్నాడు. స్తోత్రం. అబ్రాహాము ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి జీవించాడో నవ్వింది సారమ్మ. నీ భార్య నవ్వలేదు అన్నది ముసలిది. నవ్వింది. ఇసాకంటే నవ్వులే పూలు చేసి దేవుడు అందమైన కొడుకుని ఇచ్చాడు. స్తోత్రం. మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తాడికి అవునా ఓడిలో బిడ్డను దేవుడు ఇచ్చాడు. అందుకే కృతజ్ఞత కలిగి జీవించండి. చాలామందికి కృతజ్ఞత ఉండదు. నీకు ఎంత హెల్ప్ చేస్తారో వాళ్ళకి చేయవా. కొంతమందికి ఉండదు. అదేంటో మరి. ఒక రూపాయి ఇస్తే నాకైతే కృతజ్ఞతగా ఉంటుంది 100 సార్లు అనుకుంటాను. ప్రాణిక కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోకి ప్రవేశించాలి. స్తోత్రం. తెలుసు కదా, నూరో కీర్తనలో మాట్లాడుతాయి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించండి. చాలామందికి కృతజ్ఞత అర్పణలు ఉండవు. అందుకే కృతజ్ఞత కలిగి జీవించండి. ఇట్లా గొప్ప దీవెనలు మీరు పొందుతారు. మా సంఘంలో ఏసీలు లేకపోవచ్చు, పెద్ద బిల్డింగ్ లేకపోవచ్చు, యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మా సంఘంలో వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ జాదవపేటలో ఉన్న సంఘం మాదిరి అయిన సంఘంగా, వాక్యం ఉన్న సంఘంగా ఎన్ని సంఘం. స్తోత్రం. చూస్తారు మీరే. పరలోకలు ఎంతమంది కనబడతారు, భూమి మీద ఎంతమంది ఉండిపోతారు. అలా మిమ్మల్ని పెంచుతున్నాం. దేవునికి స్తోత్రం. ఆలోచించండి. అందుకని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా తిరిగి వెళ్ళిపోలేదు నేను. స్తోత్రం. హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ దేవుడు వెళ్ళివ్వలేదు. తెలుసండి, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ సంఘం కడతాడని నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంఘం 6 నెలల సంఘం ధైర్యపోద్ది. అది కృపదేవుడు నాకు ఇచ్చాడు. అది నాకు తెలుసు. కానీ నా సంఘం చిన్నదో పెద్దదో, ఈ సంఘం ఉండాలి, ఈ సంఘం అప్పగించాలి, మా పిల్లలు ఉండాలి ఆలోచన. హల్లెలూయా. అందుకే కృతజ్ఞత బుద్ధి కలిగి జీవించండి. ఉంటుందా మరి కృతజ్ఞత? నాన్నగారు దగ్గర 16 సంవత్సరాలు ఆ ఇల్లు ఇచ్చారు మనకి. వాళ్ళకి ఏమి ఇచ్చామండి? మేము ఏమి ఇవ్వలేదు. నాకు కృతజ్ఞత అంతే. భార్య భర్తలు రక్షణ పొందుకున్నారు, బిడ్డలు రక్షించబడ్డారు, ఎన్నో సంవత్సరాలు చర్చించారు. నాకు ఆ కృతజ్ఞత ఉండాలి మనకి. పోయిన వారం చెప్పాలనుకున్నా చెప్పలేదు. నా కొలికి ఒక దైవజనుడు చనిపోయాడు. సడన్గా చనిపోయాడండి. బ్రెయిన్ ఏమో డ్యామేజ్ అయ్యి, బ్రెయిన్ హ్యామరింగ్ అన్నమాట, నరాలు చిట్లిపోయాయి. పాపం చనిపోయారు పాస్టర్ గారు. అరకులో సంఘం ఇచ్చాను ఆయనకి, 100 మందితో విశ్వాసులకి ఇచ్చాను. తెలుసా అండి? స్థలం, చెట్లు, టోటల్ గిడ్డ అమ్ముకుంటే అది కోట్ల ఆస్తి. ఈరోజు చనిపోయాడు ఆయన. హాస్పిటల్ తీసుకొచ్చి అపోలో పెట్టారు. 18-20 లక్షలు ఖర్చు పెట్టారు. ఏడ్చాను బోర్మని. నేను ప్రభువా, నాలో ఏముంది. ఎంతోమంది ఫోన్ చేశారు నాకు. మీ పెట్టిన ప్రశ్న, పాస్టర్ గారు చనిపోయారండి, రారా, స్థలం సంఘం అంతా వాళ్ళకి అప్పగించారు కదా, రారా. వెళ్ళలేక, ఆరోగ్యం లేక వెళ్ళలేకపోయాను దేవుని పెట్టలేరు. కాబట్టి పాస్టమ్ గారు మంచి దైవజనరాలు ఆవిడ, ఒకే కొడుకున్నాడు, వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి. పాస్టమ్ గారి పేరు వరలక్ష్మి గారు. మా పిల్లలంటే బాగా ఇష్టం వాళ్ళకి. మా పెద్దమ్మాయికి బాగా ఇష్టం. చాలా చక్కటి దేవుని సేవకురాలు పాస్టర్ గారు. నాకంటే 1 సంవత్సరం చిన్న ఆయన చనిపోయాడండి. 1500 మంది విశ్వాసులు, 100 మందిలాగా సంఘాన్ని అప్పగించాము. ఈరోజు అంత మందిని దేవుడు చేశాడు. ఎందుకు తీసుకెళ్ళాడో తెలియదు. హల్లెలూయా. అందుకే కృతజ్ఞత బుద్ధి కలిగి జీవించండి. దేవుడు చేసిన దానికి
కృతజ్ఞత చెప్పండి, దేవునికి చెప్పండి, మనసులు కూడా చెప్పండి. ఎవరైనా రూపాయి హెల్ప్ చేయగలిగితే వెంటనే థ్యాంక్స్ చెప్పండి, వందనాలు చెప్పండి. ఎందుకు తెలుసా? అలా చేశారనుకోండి, మామూలుగా ఉండదు. మీ ఇంటి అంతా సమాధానం ఉంటుంది, గొప్ప దీవెనలు మీకు ఉంటాయి, గొప్ప ఆశీర్వాదాలు మీకు ఉంటాయి. హల్లెలూయా! ఎంత గొప్ప దీవెనలండి. స్తోత్రం. ఎన్ని చెప్పాను? నూతన బుద్ధి, స్వస్థ బుద్ధి, కృతజ్ఞత బుద్ధి. ఇక 4 బుద్ధి కూడా చెప్తాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? అలసిన వారికి మాటల చేత ఊరడించు జ్ఞానమును నాకు కలుగునట్లు శిష్యునకు కలిగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. చూడు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున. హల్లెలూయా! ఏ బుద్ధి? విను బుద్ధి. మనం ఎవరిని చెప్పండి? శిష్యులం. ఎవరి శిష్యులం మనము? దేవుని యేసే శిష్యులం మనం. స్తోత్రం. అర్థమైందండి? చాలామంది వినరండి. అరే వినరా? వింటర్లే, నాకు తెలుసులే. ఏం నీకు తెలుసు? వింటే బాగుపడతావు, విను. కొంతమంది వినరు, తిమ్మరు అనమాట. ఒళ్ళు తిమ్మరు, వినరు. చదువు అన్నమాట. ఎన్ని బుద్ధి? చదువు, ముందు నుండి చదవండి. అలసిపోయిన వారికి మాటల చేత ఊడరించే జ్ఞానము నాకు కలిగినట్లు. చూసారా? ఎవరికట? మీరు శిష్యులు అయితే తగిన నోరు మీకు ఉంటుంది, లేకపోతే దెయ్యం నోరు ఉంటుంది. జాగ్రత్త. శిష్యునకు తగిన నోరు నాకు దయచేసి ఉండగా, చూసారా? శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ఇప్పుడు ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి. హల్లెలూయా! అందుకే తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వినండి. స్తోత్రం. భర్త మాట భార్య వినాలి, అంతే. భార్య మాట భర్త వినాలి, అత్త మాట కోడలు వినాలి, కోడల మాట కూడా అత్త వినాలి. రూతు మాట నయోమి, నయోమి మాట రూతు కూడా విన్నది. వినండి, అప్పుడు ఆ కుటుంబం బాగుంటుంది, మంచి పేరు ఉంటుంది. స్తోత్రం. కొంతమంది వినరు, వెర్రవీగుతనం, ట్యాంపరు, పొగరు. మార్పు వచ్చింది, మార్పు వచ్చేది, ఇది ఏది, ఎక్కడ మార్పు ఎక్కడ ఉంది మరి? వినండి. అందుకే ప్రతి ఉదయం వినుబుద్ధి కలుగజేయని ఆయన అడగండి. కొంతమంది వినే బుద్ధి ఉండదు. స్వస్థత బుద్ధి వింటదండి, మంచి బుద్ధి వింటదండి, కృతజ్ఞత బుద్ధి వింటది, లేకపోతే వినరు. సరే, తల్లి చెప్పింది కదా విందామని ఉండదు కొంతమందికి. వెర్రవీగుతాను, చెప్పావులే, నాకు తెలుసులే, నాకు చెప్పొద్దు. ఏంట్రా నీకు తెలుసది? అందుకే తల్లి చెప్పిన బోధ వినాలి. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథంలో మాటలు వినరు. తల్లి ఎందుకు చెప్పింది విను, తండ్రి ఎందుకు చెప్తున్నాడు విను, నీ సేవకుడు ఎందుకు చెప్తున్నాడు వినండి. స్తోత్రం. అందుకే వినుబుద్ధి కావాలి. నువ్వు వింటే బాగుపడతావు, బాగుపడవా? వినండి. వాడు వెళ్ళిపోయాడు, ఊరంతా తిరిగాడు, మళ్ళీ వచ్చాడు, తండ్రి గతి అయ్యాడు. ముందే చెప్పానుగా, తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు. అందుకే మనకి ఏం రావాలి? బుద్ధి రావాలి. దేవుని వాక్యం వినాలి, పెద్దలు చెప్పిన మాట వినాలి. ఎందుకు ఈ మాట చెప్పారు? ఒకసారి విను, ఆలోచించు. విను బుద్ధి కావాలి. స్తోత్రం. కొంతమంది వినరా? అది మాట చెల్లిపోవాలి, అది అయిపోవాలి. ఏం చెల్లేది? ఏంటండి గోంగూర కట్ట? ఏం చెల్లేది? మేము చెప్పింది కూడా విను. దేవుని స్తోత్రం. అది నీ మాట చెల్లిపోవాలి. ఏం తెలుసు నీ? కానీ అందుకే నేను బాగున్నాను. దేవుని స్తోత్రం. ఆరోగ్యాలు ఉంటే ఉండదు, పోతే పోవచ్చు, పరలోకం వెళ్తాను.
స్తోత్రం. కొన్ని లక్షల మంది సంపాదించిన యేసన్న గారే చనిపోయారు. 2 కిడ్నీలు పాడయ్యి, బాడీ అంతా కూడా క్యాన్సర్, తెలుసా మీకు? స్కిన్ క్యాన్సర్ కొన్ని చనిపోయి ఉంది. అసలు జీవితం అక్కడ ప్రారంభమైంది. ఆ సంఘాలు నిలబడి ఉండే సేవకులు ఉన్నారు. స్తోత్రం. అందుకని ఎవరి మాట వినేవాడు కాదు, దేవుని మాట విని చేశాడు. మన జానవేశ్వరి అన్న పెద్దగా ఉండాలి నిన్ను ఆలోచించాడు కానీ అవ్వలేదు. ఎక్కడో నుంచి కర్ణాటక నుంచి నబరం గారికి ఇచ్చాడు. స్తోత్రం. నా దేవుడు చెప్పాడురా వినా, ఆయనే ఉంటాడు అంతే. దేవుని చిత్తం అది. అందుకే నువ్వు వినుబుద్ధి కదా ఊరడిచ్చి జ్ఞానం శిశువుల్లో కలిగినట్లుగా ప్రతి ఉదయమున వినుబుద్ధి. ఉదయాన్ని లేచి వాక్యం విను, వాక్యం చదువు, దాని ప్రకారం జీవించు. ప్రభుని అడుగు, వినుబుద్ధి కలుగజేయను ఆయన. కొంతమంది వినరు, మనసు ఒక చోట మనం ఒక చోట, ఇటు వింటూనే ఉంటారు. దేశం అంతా వెళ్ళిపోయి ఉంటుంది మైండ్, సరిగ్గా వినరు. అందుకే అన్నింటిలో ఫెయిల్ అన్నమాట. అది జాగ్రత్త. దేవునికి స్తోత్రం. 4th వన్ 4 చెప్పానా? 4 ఆ కింద వచ్చిన కూడా చదవండి. ఏముంది? ఈ 4 రకాల మనసులు ఏం చేస్తారో చూద్దాం ఇప్పుడు. ప్రభువుకు యెహోవా నా చెవికి, ఆహా, నా చెవికి ఎన్ని బుద్ధి పుట్టింపగా. మరి ఎంతమంది తిరగబడుతున్నారు చూడండి వెనక. ఆయన విను బుద్ధి కలగజేయగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా తొలగిపోలేదు, కొట్టువారికి నా వీపు. స్తోత్రం. ఈ 4 రకాల బుద్ధి కలిగిన వాళ్ళు తిరుగుబాటు చేయరు. రా డోమ్ డామ్ డామ్ డుస్కు అనరు. హల్లెలూయా. అది 5 వచ్చినమా? 54:5 అది కూడా అండర్లైన్ చేసుకోండి. నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద. జాగ్రత్త, తిరుగుబాటు చేస్తున్నావేమో. నీ అధికారి మీద తిరుగుబాటు చేయకు, నీ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయకు, నీ అన్నగారి మీద తిరుగుబాటు చేయకు. అవునా? ఉన్నాడు ఒకడు మొదటి ఇంట్లోనే, ఆడ పేరు కయీను. తిరుగుబాటు దారుడు. ఎవడాడు? కయీను. ఎవడ మీద తిరుగుబడ్డాడు? సొంత తమ్ముడు ఏబేలు ఏం చేశాడు? వేసాడు. అంతే. అంటే తిరుగుబాటు అక్కడే స్టార్ట్ అయింది తిరుగుబాటు. అందుకే తిరుగుబాటు ఇలాగే ఉంది ఇప్పుడు కూడా. అన్నదమ్ములు కలుసుకొని ఉండండి. స్తోత్రం. తిరుగుబాటు చేయబాకండి. ఈ 4 కలిగి ఉంటే నువ్వు తిరుగుబాటు చేయవు. దేవుని స్తోత్రం. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అంటే నీకు ఇక స్వస్థ బుద్ధి రాలేదు, మంచి బుద్ధి రాలేదు, నూతన బుద్ధి రాలేదు, కృతజ్ఞత బుద్ధి. అందుకే ఇలా తిరుగుతున్నావు. ఈ మాటలన్నీ గుర్తు చేయిస్తున్నాను అప్పుడప్పుడు పిల్లలకి. రే ఈరోజు వాక్యం విన్నావా? రమేష్ మెసేజ్ జాగ్రత్త చేసి పంపించు అందరికీ. వాట్సాప్లో పెట్టండి అందరికీ. స్తోత్రం. అందరికీ వెళ్ళాలి. పిచ్చి మాటలు కాదు కదా, వాక్యం సంబంధించిన మాటలు. స్తోత్రం. ఆలోచించు. దేవుని వాక్యంలో మాటలు వినగలిగితే లాస్ట్ ఒక మాట చెప్పి నేను ముగించాలనుకున్నాను. ప్రభు బలం ఉంది కాబట్టి. మన లక్ష్మమ్మ భోజనం కూడా తెచ్చింది. బిడ్డని దేవుడు దీవించారు. అప్పుడు 3 రోజులు వాళ్ళకి బాగాలేదు, అయినా ప్రార్థించాం. దేవుడు స్వస్థత ఇచ్చి వంట వాళ్ళే చేసుకొని తీసుకొచ్చారు. ఆ కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించాలని, పెంటరాజు ఫ్యామిలీని, కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించారు. స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో రోమాపత్రిక 12వ అధ్యాయం చదవండి. 1-2 వచనాలు ముగించుకుందాం. ఉత్తమములు అనుకూలము దేవుని సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకి
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకొని దేవుని వాక్యమును మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. తర్వాత చదవండి. ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును, చూసారా, ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమము ఏంటో అనుకూలం ఏంటో సంపూర్ణమై ఉండాలి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం మారాలి? మీ మనసు మారి నూతన మగుట వలన. హల్లెలూయా, స్తోత్రం. మీ మనసు మారితే ఏమవుతుంది? రూపాంతరం, రంగు మారుతుంది. పాట పాడితే రంగు, రుచి ఉంటేనే టేస్ట్. స్తోత్రం. అందరు పాడితే కాదు, కొందరు పాడితే వినిసొంపుగా వినాలనిపిస్తుంది. అవునా కదా? అంటే మిమ్మల్ని తప్పు కనట్లేదు సుమా. యేసయ్య గారు పాడితే ఎంత బాగుంటుంది. దేశమంతా పాటలు వెళ్ళిపోయాయి కదా. ఇది మనకొచ్చి పొగుడుతున్నాం అనుకోకండి. ఒకరు పాడితే కన్నీళ్ళు వస్తాయి. మరి జాషువా ఎంత చక్కగా ఆరాధిస్తాడు. ఆలోచించండి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. అందుకే మారు మనసుకు తగిన ఫలములు. స్తోత్రం. ఇలా మనం కలిగి జీవించగలిగితే, ఇప్పుడు చెప్పండి, నూతన బుద్ధి, స్వస్థ బుద్ధి, కృతజ్ఞత బుద్ధి, చెప్పండి, విను బుద్ధి. స్తోత్రం. అప్పుడు నువ్వు తిరుగుబాటు చేయవు, తన్నవు, కొట్టవు, తిరగబడవు. ఏం చెప్పినది వింటావు, లోబడతావు. ఎస్ మామ్, ఎస్ డాడ్ అంటావు. అలాగేనండి, లోబడతావు. స్తోత్రం. అంటే నీకు ఇవి కలిగి జీవించండి. తప్పిపోయి నడిపోయాడు, ఇప్పుడు వచ్చాడు, తండ్రి ఏం చెప్తే అదే. దేవుని స్తోత్రం. నాన్న బైబిల్ చదువు, అలాగే డాడీ. పొట్టు తిను, అలాగే డాడీ. స్వార్థకెళ్ళు, అలాగే డాడీ. జోడులు వేసుకో, అలాగే డాడీ. ఉంగరం వేసుకో, అలాగే డాడీ. నూతన మగిన మనస్సు. స్తోత్రం. ఊరంతా తిరిగి వచ్చాడు, మార్పు చెందాడు. ఈరోజు నా జీవితం ఎంత బాగుందండి. స్తోత్రం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ జూలై మాసం, ఈరోజు 7వ తారీఖు 7వ నెల. స్తోత్రం. 7/7/7 దేవుడిచ్చిన ఈ వర్తమానం, ఈ వాక్యం, ఈ ఆరాధన, ఈ స్తుతి కీర్తనలో దేవుడికి మహిమ కలుగును గాక. అనారోగ్యంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, నిలబడలేని శక్తి లేదు. నేను ఇంట్లో ప్రార్థించాను. ఈరోజు కూడా జాస్తి వాక్యం చెప్తాడులే అని అలా కన్నీళ్ళు కాచి ప్రార్థిస్తే ఈరోజు మాట్లాడు నువ్వు అన్నాడు. ఏం మాట్లాడాలి ప్రభు అంటే ఇవి చెప్పాడు నాకు. సరే ప్రభు అన్నాను. ప్రభు మాటకు లోబడాలని నిలబడ్డాను. స్తోత్రం. కాబట్టి ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని, వర్తమానాన్ని వెనుకట్లో దేవుడు దీవించాలని అలాగూ జీవించండి. మార్పు చెందిన వారు, రక్షణ పొందలేని వారు బుద్ధి వచ్చినప్పుడు మార్పు చెంది రక్షణ పొంది ప్రభు బలలో పాలపంపులు పొందాలని కోరుతూ, బహుగా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. చెప్పిన గుర్తున్నాయా? ఏది లేదు, అది కాదు. ప్రకటనలో చెప్పాం. సెకండ్ సాటర్డే 2 నుంచి 4 గంటల వరకు స్త్రీ కూలిక బేబీ అమ్మ వస్తుంది. మొదటి వారం సాయంకాలం పూట గృహ దర్శనాలకి శనివారం పూటే వస్తుంది. బేబీ మార్నింగ్ స్కూల్ అయిపోతే మధ్యాహ్నం ఖాళీ అవుతారు. కాబట్టి భార్యాభర్తలు రమేష్ వాళ్ళకి వెళ్ళి చూపిస్తే అన్ని ఇళ్ళకి వెళ్ళి నెలకు ఒకసారి గృహాలు దర్శిస్తాను. అప్పుడప్పుడు సడన్గా నేను వస్తాను. దేవుని ఇస్తూ ఉంటాను. ఈ విషయాలు గమనించి ప్రార్థించండి. రెండవది, మూడవది ఏంటంటే ఓ పెద్ద చర్చి కోసం ప్రార్థన చేయండి. జనసంద్రం రాబోతున్నాడు. దేవుని ఇస్తాం. దేవుడు తన మాటలు దీవించును. ఆమేన్. కానుకలు, అర్పణలు, దశంభాగా దేవునికి ఇవ్వండి. స్తోత్రం.
మీ మనసు మారితే ఏమవుతుంది? రూపాంతరం, రంగు మారుతుంది. పాట పాడితే రంగు, రుచి ఉంటేనే టేస్ట్. స్తోత్రం. అందరు పాడితే కాదు, కొందరు పాడితే వినిసొంపుగా వినాలనిపిస్తుంది. అవునా కదా? అంటే మిమ్మల్ని తప్పుగా అనట్లేదు సుమా. యేసయ్య గారు పాడితే ఎంత బాగుంటుంది. దేశమంతా పాటలు వెళ్ళిపోయాయి కదా. ఇది మన గురించి పొగుడుతున్న అనుకోకండి. ఒకరు పాడితే కన్నీళ్ళు వస్తాయి. మరి జాషువా ఎంత చక్కగా ఆరాధిస్తాడు. ఆలోచించండి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. అందుకే మారు మనసుకు తగిన ఫలములు. స్తోత్రం. ఇలా మనం కలిగి జీవించగలిగితే, ఇప్పుడు చెప్పండి, నూతన బుద్ధి, స్వస్థ బుద్ధి, కృతజ్ఞత బుద్ధి, చెప్పండి, విను బుద్ధి. స్తోత్రం. అప్పుడు నువ్వు తిరుగుబాటు చేయవు, తన్నవు, కొట్టవు, తిరగబడవు. ఏం చెప్పినది వింటావు, లోబడతావు. ఎస్ మామ్, ఎస్ డాడ్ అంటావు. అలాగేనండి, లోబడతావు. స్తోత్రం. అంటే నీకు ఇవి కలిగి జీవించండి. తప్పిపోయి నడిపోయాడు, ఇప్పుడు వచ్చాడు, తండ్రి ఏం చెప్తే అదే. దేవుని స్తోత్రం. నాన్న బైబిల్ చదువు, అలాగే డాడీ. పొట్టు తిను, అలాగే డాడీ. స్వార్థకెళ్ళు, అలాగే డాడీ. జోడులు వేసుకో, అలాగే డాడీ. ఉంగరం వేసుకో, అలాగే డాడీ. నూతన మగిన మనస్సు. స్తోత్రం. ఊరంతా తిరిగి వచ్చాడు, మార్పు చెందాడు. ఈరోజు నా జీవితం ఎంత బాగుందండి. స్తోత్రం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ జూలై మాసం, ఈరోజు 7వ తారీఖు 7వ నెల. స్తోత్రం. 7/7/7 దేవుడిచ్చిన ఈ వర్తమానం, ఈ వాక్యం, ఈ ఆరాధన, ఈ స్తుతి, కీర్తనలో దేవుడికి మహిమ కలుగును గాక. అనారోగ్యంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, నిలబడలేని శక్తి లేదు. నేను ఇంట్లో ప్రార్థించాను. ఈరోజు కూడా జాస్తి వాక్యం చెప్తాడులే అని అలా కన్నీళ్ళు కాచి ప్రార్థిస్తే ఈరోజు మాట్లాడు నువ్వు అన్నాడు. ఏం మాట్లాడాలి ప్రభు అంటే ఇవి చెప్పాడు నాకు. సరే ప్రభు అన్నాను. ప్రభు మాటకు లోబడాలని నిలబడ్డాను. స్తోత్రం. కాబట్టి ఉదయకాల సమయంలో విన్న వాక్యాన్ని, వర్తమానాన్ని వెనుకట్లో దేవుడు దీవించాలని అలాగూ జీవించాలి. మార్పు చెందిన వారు, రక్షణ పొందలేని వారు బుద్ధి వచ్చినప్పుడు మార్పు చెంది రక్షణ పొంది ప్రభు బల్లలో పాలపంపులు పొందాలని కోరుతూ, బహుగా దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. చెప్పిన గుర్తున్నాయా? ఏది లేదు, అది కాదు. ప్రకటనలో చెప్పాం. సెకండ్ సాటర్డే 2 నుంచి 4 గంటల వరకు స్త్రీ కులిక బేబీ అమ్మ వస్తుంది. మొదటి వారం సాయంకాలం పూట గృహ దర్శనాలకి, శనివారం పూటే వస్తుంది. బేబీ మార్నింగ్ స్కూల్ అయిపోతే మధ్యాహ్నం ఖాళీ అవుతారు. కాబట్టి భార్యాభర్తలు రమేష్ వాళ్ళకి వెళ్ళి చూపిస్తే అన్ని ఇళ్ళకి వెళ్ళి నెలకు ఒకసారి గృహాలు దర్శిస్తాను. అప్పుడప్పుడు సడన్గా నేను వస్తాను. దేవుని ఇస్తూ ఉంటాను. ఈ విషయాలు గమనించి ప్రార్థించండి. రెండవది, మూడవది ఏంటంటే ఓ పెద్ద చర్చి కోసం ప్రార్థన చేయండి. జనసంద్రం రాబోతున్నాడు. దేవుని ఇస్తూ దేవుడు తన మాటలు దీవించును. ఆమేన్.